హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. వంశీ పైడపల్లి. యాక్చువల్గా వంశీ పైడపల్లి సినిమాలన్నీ చాలా బాగుంటాయి. ఫ్యామిలీ ఓరియంటెడ్ డ్రామాసే ఎక్కువ ఉంటాయి అన్నమాట. దాంట్లో ఒక మళ్ళీ ఎమోషనల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. అంటే కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. బట్ ఏంటంటే సబ్జెక్ట్, ఇప్పుడు మహర్షి ఉంది ఫర్ ఎగ్జాంపుల్, అదొక ఎమోషనల్ సబ్జెక్టు. ఇండియాలో రైతుల గురించి ఉన్నటువంటి సబ్జెక్ట్ అనమాట. ఊపిరి ఉంది. ఊపిరి అది ఒక ఆ సబ్జెక్ట్ ఏంటంటే కాస్త జనాలకి కనెక్ట్ అవుతుంది అనమాట. అంటే వందల వేల మంది ఆర్టిస్టులు ఉండరు దాంట్లో, కానీ ఒక ఎమోషనల్గా ఒక పర్సన్గా ఉండేటువంటి ప్రాబ్లమ్ని కనెక్ట్ చేస్తారు జనాలకి. అంత బాగుంటుంది. అలాంటి సబ్జెక్ట్స్ పర్ఫెక్ట్గా ఎంచుకుంటారు అనమాట. రీసెంట్గా చూసుకుంటే వారసుడు, మన విజయ్ సినిమా. వారసుడు ఎంత బాగుంటుందంటే ఒక ఫ్యామిలీ డ్రామా. ఒకే ఫ్యామిలీలో ఉండి ఎలా ఉంటారు, ఎలా డిస్ప్యూట్స్ ఎలా ఉంటాయి, డబ్బున్న వాళ్ళ ఫ్యామిలీలో నిజంగా వాళ్ళు ఎలా ఉంటారు అనేది చూపించారనమాట. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా. అంటే ఇక సుమోలు ఎగరటాలు పెద్ద పెద్దగా ఇవన్నీ ఉండవు, కానీ ఒక ఫ్యామిలీ డ్రామా చక్కగా ఉంటుంది అనమాట. సో అలాంటి వంశీ పైడిపల్లి ఇప్పుడు సల్మాన్ ఖాన్ తోటి సినిమా చేయబోతున్నాడు. అంటే చూసుకోండి, మరి సల్మాన్ ఖాన్ తోటి కమర్షియల్ సినిమా చేస్తాడా, ఫ్యామిలీ డ్రామా చేస్తాడా అని మనకైతే ఖచ్చితంగా తెలియదులే. కానీ సో దానికి సంబంధించినటువంటి షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. యాక్చువల్గా దిల్ రాజు ప్రొడక్షన్లో ఆ సినిమా షూట్ జరుగుతుంది. అండ్ హీరోయిన్గా నయనతార. సో దానికి సంబంధించిన వీడియో ఒక్కసారి మనం చూసేద్దాం. పూజ స్టార్ట్ అయిపోయిందనమాట. సో అంటే జనరల్గా ఏంటంటే పూజ చేసేటప్పుడు మామూలుగా హీరోలు హీరోయిన్లు మెయిన్ యాక్టర్స్ వస్తారనమాట. అందరూ షూట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది లేదు, కానీ పూజ చేసి ఆ రోజు ఒక ఫస్ట్ సీన్ అయితే తీస్తారనమాట. సో చూసారు కదా, దిల్ రాజు, వంశీ పైడిపల్లి వీళ్ళందరూ వచ్చారు కదా. మనం సల్మాన్ ఖాన్ని, నయనతారని కూడా ఇప్పుడు చూడబోతున్నాం అనమాట. ఇక వాళ్ళంతా క్రూ, ఈ సినిమాకి సంబంధించిన అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడక్షన్ సంబంధించిన వాళ్ళు, వాళ్ళందరూ ఉన్నారనమాట. నయనతార ఎంట్రీ చూడండి. నయనతార ఎంత గ్లామర్గా ఉంటుందో. రీసెంట్గా మన నయనతారని ఎక్కడ చూసాం, మన శంకర వరప్రసాద్లో చూసాం అనమాట. సో ఇన్ని సంవత్సరాలైనా సరే, ఇన్ని క్యారెక్టర్స్ చేసిన తర్వాత కూడా ఇంత స్మార్ట్గా గ్లామర్గా ఎలా మెయింటైన్ అవుతుందంటే నాకైతే అర్థం కావట్లేదు. కానీ ఒక్కసారి దిగిన తర్వాత చూడండి ఎంత స్మార్ట్గా చక్కగా ఉంటుందో నయనతార. ఎవరు వస్తున్నారు ఊహించగలరా మీరు? చెప్పండి ఒకసారి. ఎస్, మీరు అనుకున్నది కరెక్టే. మన సల్మాన్ ఖాన్ భాయ్ రాబోతున్నాడు. చూసారు కదా హడావిడి కాన్వాయ్. ఎందుకంటే సల్మాన్ ఖాన్కి సెక్యూరిటీ చాలా పెంచారనమాట. యాక్చువల్గా థ్రెట్స్ అవి ఇవి వచ్చిన తర్వాత ఏంటంటే కొంత గవర్నమెంట్ అనేది ఈ సల్మాన్ ఖాన్కి సెక్యూరిటీ ఎక్కువ ప్రొవైడ్ చేసిందనమాట. అందుకనే ఇంత హడావిడి ఉంటుంది. ఒక సీఎం వస్తే ఎంత హడావిడి ఉంటుందో, సల్మాన్ ఖాన్కి ఎయిర్పోర్ట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అంత హడావిడి అనేది ఉంటుంది అనమాట. సో ఒక్కసారి చూద్దాం. సల్మాన్ ఖాన్ ఎంట్రీ అదిరిపోయింది. स्वागत नहीं करोगे आप हमारा? మొత్తానికి చూస్తారు కదా, ఇప్పటికీ సల్మాన్ ఖాన్ అలాగే, అంటే కొంచెం లావు అనిపిస్తున్నాడు, కానీ మెయింటెనెన్స్ మాత్రం అదిరిపోయింది. ఆ లుక్ కానీ ఆ ఫిజిక్ మెయింటెనెన్స్ ఏదైనా కానీ. చూస్తారు కదా పోలీస్ కార్లు అవి ఇవి ఆడవిడి. ఎందుకంటే ఆ సెక్యూరిటీ పరంగా సల్మాన్ ఖాన్కి అంత లెవెల్లో ఉంటుంది అనమాట సెక్యూరిటీ. అదే ఫ్రెండ్స్, మొత్తానికి ముహూర్తం షార్ట్ అయితే చూసేసారు కదా. సో ఇప్పుడు సల్మాన్ ఖాన్, నయనతార, వంశీ పైడిపల్లి. సో సినిమా ఎలా ఉండబోతుంది అనేది మాత్రం త్వరలోనే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుతానికి పెద్దగా అప్డేట్లు అయితే ఏం రాలేదు దాని గురించి. కానీ మోస్ట్ ప్రాబబుల్లీ ఇది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామానే అని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే వంశీ పైడిపల్లి ఎక్కువ తీసుకునేటువంటి సబ్జెక్టులు కూడా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలే ఉంటాయి అన్నమాట. లేదా ఏదన్నా ఒక రియలిస్టిక్ సబ్జెక్టు, సొసైటీలో ఉన్నటువంటి సమస్య, ఇప్పుడు శంకర్ ఎలా తీసుకుంటాడో అలాగా సొసైటీలో ఏదన్నా ఉన్నటువంటి ఒక సమస్య మీద సరే సినిమా తీస్తూ ఉంటాడు జనరల్గా.
సో అలాగే ఈ సినిమా ఇప్పుడు ఇంకా వేరే వేరే యాక్టర్స్ ఎవరు ఉన్నారు ఏంటి మనకైతే కరెక్ట్గా తెలియదులే, కానీ ప్రస్తుతానికి మాత్రం సో ఇది ఈ సినిమా గురించి. ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోలు నా ఛానల్లో మీరు చూడాలంటే ఏం చేయాలో తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. నోటిఫికేషన్ నొక్కి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీ దగ్గరకు వస్తుంది. థ్యాంక్ యూ, బాయ్, హ్యావ్ అ గుడ్ డే.